ప్రస్తుతానికి తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి చాలా గడ్డు కాలం అయితే ఎదుర్కొంటుంది. ప్రస్తుతం రాబోయే రోజుల్లో అసలు పార్టీ మనుగడ ఎలా ఉండబోతుంది, కేసీఆర్ తీసుకున్న స్టెప్స్ ఏంటి, ఆయన పార్టీని పునర్వైభవం తీసుకొస్తానికి ఏ విధంగా ప్లాన్ చేస్తున్న విషయం మీద మొత్తానికైతే చాలా తీవ్రంగా కసరత్తు జరుగుతున్నారు. అందుకనే ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో ఉన్న టైంలోనే ఆయన పొలం బాట పట్టారు. ఎందుకంటే రైతులని ఇటు ప్రజలతోటి జనంలోకి వెళ్ళి మళ్ళీ బీఆర్ఎస్ని జనంగా దగ్గరకు తీసుకెళ్ళి మళ్ళీ పార్టీని పూర్వవైభవం తీసుకొస్తానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. అదే క్రమంలో ఇటు కాంగ్రెస్ కూడా అధికారంలో రావడంతో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ అధికారంలో రావడంతో మొత్తానికైతే చాలామంది బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్సీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, కొంతమంది సీనియర్ లీడర్లు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి రెడీ అవుతున్నారు. ఎందుకంటే ఇదే క్రమంలో నిన్న జరిగినటువంటి ఇటీవల జరిగినటువంటి కరీంనగర్ పొలంబాట కార్యక్రమంలో కేసీఆర్ మీడియా సమావేశంలో అటు కాంగ్రెస్ కరువు తీసుకొచ్చింది కాలం కాదు, కాంగ్రెస్ అనేది తీవ్ర విమర్శలు చేయడంతో ఇటు నీళ్లున్నా కూడా వాడుకోలేని పరిస్థితుల్లో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అటు తాగునీటికి కానీ, ఇటు సాగునీటికి కానీ చాలా వరకు ఇబ్బందులు వస్తున్నాయి. అటు కరెంటు కష్టాలు కూడా స్టార్ట్ అవుతుంటాయి. చాలా వరకు పంట పొలాలు ఎండిపోతున్నాయి అనేది ఆయన ఎస్టాబ్లిష్ చేయబోయింది, జనాలకి వివరించినాడు. ఎందుకంటే బీఆర్ఎస్కి కాంగ్రెస్ పాలనకి ఎలాంటి బేరీజ్ వేసుకుంటే ప్రజలు ఏ విధంగా అన్వయించాలనే ఉద్దేశంతో ఆయన తనదైన శైలిలో ప్రజలకైతే కనెక్ట్ అయ్యే విధంగా చెప్పగలిగారు. అయితే అదే విషయంలో ఎవరు ఎంతమంది పోయినా కానీ మాకేం సంబంధం లేదు, మేము మాత్రం స్ట్రాంగ్ ఉంటాం, ఉండేవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు పోతారని చెప్పేసి కేటీఆర్ కూడా అన్నారు. ఎవరు ఎండిపోయినా ఏం చేసినా ప్రజల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ పదిలంగా ఉంటుంది. దీన్ని ఎవరు కదిపించలేరు. ఎవరిని కనీసం ఇప్పుడున్న వాళ్ళు కూడా చాలామంది లీడర్లు స్ట్రాంగ్గానే ఉన్నారు. ఎవరు పోయినా మాకేం సంబంధం లేదు, మేము మాత్రం కంపల్సరీ ప్రజాక్షేత్రంలో ఉంటాం, ఓడిపోయినా కానీ ఎప్పుడు ప్రజల పక్షాన్ని పోరాడతామని చెప్తున్నారు. అయితే అదే పక్షంలో ఏం చేసినట్టే కొంతమంది వీళ్ళు ఏం చేస్తున్నారంటే కాంగ్రెస్ లీడర్లు చాలా వరకు ఇప్పుడు ఉన్నటువంటి 39 ఎమ్మెల్యేల్లో చాలా వరకు కొంతమంది ఇటు కాంగ్రెస్లో జంప్ అవుతానికి రెడీ అవుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు కాదు, మేము తలుచుకుంటే కంపల్సరీగా 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి జాయిన్ అయ్యేదానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి సంచలన వ్యాఖ్యలు చేశారు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆయన ఎందుకు చేశారు, నిజంగానే ఇప్పుడు ఉన్నటువంటి ఎలక్షన్లు ఉన్న పరిస్థితిని చూస్తుంటే చాలా వరకు కాంగ్రెస్ నేతలతో టచ్లో ఉన్నట్టయితే మనకైతే అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కడియం శ్రీహరి కానీ, ఇంకా నెక్స్ట్ కొంతమంది దానం నాగేందర్ కానీ, ఇంకా చాలామంది సీనియర్ లీడర్లు ఇటు కూడా చాలామంది ఇటు కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికైతే రెడీ అవుతున్నారు. అదేవిధంగా మరి ఈ ప్రజెంట్ లోక్సభ ఎలక్షన్స్ అయిపోయినాక లేదా లోక్సభ ఎలక్షన్స్ ముందు కానీ ఎవరెవరు ఇటు కాంగ్రెస్లో వస్తారా, లేకపోతే ఇటు లీడర్లు మన కాంగ్రెస్ లీడర్లు అయినటువంటి మంత్రులు కానీ చెప్పినట్టు ఎవరెవరు వస్తారో, ఎవరెవరు ఎంతమంది టచ్లో ఉంటారనేది మనకైతే ప్రజెంట్గా అయితే మనకు అంతున్న సమాచారం అయితే దాదాపు ఇంతవరకు అయితే మనకైతే తెలియదు. కానీ వాళ్ళ దగ్గర ఉన్న సమాచారం వాళ్ళకి ఎవరితో టచ్లో ఉన్నారనే విషయం మాత్రం వాళ్ళైతే ప్రజానికైతే బయటకైతే చెప్తున్నారు. కానీ వాళ్ళు అది ఎంతవరకు నిజం ఏందని తెలియదు. కాకపోతే ఏంటంటే రాహుల్ గాంధీ మాత్రం ఇటు చాలామంది బీఆర్ఎస్ నుంచి నేతలు ఇటు కాంగ్రెస్లో రావడంతో కొంతమంది నేతలు ఉన్నట్టు సీనియర్ లీడర్లు కూడా చాలా వరకు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కష్టకాలంలో పార్టీని ఆదుకున్న వాళ్ళని కాదని వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి పెద్దపీట వేయడంతో వీళ్ళు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. ఇదే విషయం మీద హైకమాండ్ కూడా కొంత సీరియస్గా ఉన్నట్టు ప్రధానంగా దృష్టి పెట్టింది. అదేవిధంగా కొంతమంది ప్రజెంట్ తాత్కాలికంగానైతే రాహుల్ గాంధీ ఇటు కొంచెం బ్రేక్ ఇచ్చేసి కొంతవరకు వలసలు ఆపేయండి, ఏం జరుగుతుంది తర్వాత ఎలక్షన్ తర్వాత ఏంది ప్రజెంట్ పరిస్థితిని బట్టి అటు అక్కడ ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలను బట్టి అప్పుడు చూద్దామనే ఉద్దేశంతో ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పినట్టే మనకైతే తెలుస్తుంది. ఇది ఎంతవరకు నిజమో ఏందనేది మనకి ఈ లోక్సభ ఎలక్షన్ తర్వాత కానీ తెలియదు.